హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. సార్ నమస్కారం సార్. మీడియా మిత్రులందరికీ స్వాగతం. పాఠశాలకు నిన్న మధ్యాహ్నం భోజనం సమయంలో మా పాఠశాల సంబంధించిన డ్యూటీలో ఉన్న ఇద్దరు హిందీ పండిట్లు, వారితో పాటు ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు కూడా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణలో ఉన్నారు. ఆ సమయంలో మా పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి సార్ కూడా అక్కడే ఉన్నారు. రీహాన్, రామన్న యాక్చువల్గా వీళ్ళిద్దరూ మంచి మిత్రులే. భోజనం అయిపోయింది, క్లాస్ కూడా వెళ్ళినారు. వీళ్ళంతా క్లాస్కి వెళ్ళినాక ఉపాధ్యాయులు వారి భోజనం కోసం వెళ్ళారు. నెక్స్ట్ పీరియడ్కి వెళ్ళాలి కాబట్టి ఆ మధ్య పీరియడ్లో ఆ 5 నిమిషాల వ్యవధిలో వీళ్ళు విద్యార్థులు, వీరేం శత్రువులు కాదు, మిత్రులే. ఇలాంటి ప్లేటును, ఇది కొంచెం టెంపర్ తక్కువ ఉన్నింది, ఇట్లా మర్చా దాని సందర్భంలో రామన్న చేతి వేళ్ళు కొద్దిగా కట్ కావడం జరిగింది. కుట్లు పడిన మాట వాస్తవం. వెంటనే మా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పీడీ సార్ సహాయం తీసుకొని అబ్బాయిని హాస్పిటల్ పంపించడం జరిగింది. వైద్యం కూడా జరుగుతోంది. దీన్ని కొన్ని విద్యార్థి సంఘాలు అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది ఒక పెద్ద స్కూలు, దీనికి చాలా పెద్ద క్రెడిబిలిటీ ఉంది. దీనికోసం ఈ అవాస్తవాలు ఊరిలో పోతే స్కూల్ క్రెడిట్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో గుంతకల్ లోకల్గా ఉన్న అన్ని పబ్లిసిటీ, ఈ పేపర్ విలేకరులందరినీ పిలిచి ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాం. దయచేసి అధికారులకు, పుర ప్రజలకు నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. దీంట్లో మా పాఠశాల మేడమ్స్ కానీ సార్లది కానీ ఏమాత్రం తప్పు లేదు. ఆ పిల్లలు కూడా శత్రువులు కాదు, యాక్చువల్గా మంచి మిత్రులే. ఆ పెనుగులాటలో జరిగిన చిన్న పొరపాటు, దీన్ని ఇకపై జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎస్జేపీ హై స్కూల్, ఈ గుంటకల్లోని పెద్ద గవర్నమెంట్ హై స్కూల్లో దాదాపు 820 మంది పిల్లలు ఉన్నారు సార్. అందరూ నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఎవరికన్నా దీని మీద ఏమైనా అనుమానాలు ఉంటే పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ ప్రత్యక్షంగా వచ్చి కనుక్కున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందరూ కట్టుబడి నియమానుసారంగా పనిచేస్తున్నారు. నిజంగా ఆ రీహాను, రామన్న అనే వాళ్ళు చాలా మంచి మిత్రులు. వాళ్ళ మిత్రుత్వంతో తమాషగా చేసుకుంటూ జరిగిన పొరపాటు మాత్రమే ఇది. దీని మీద మీకు ఎవరికైనా అనుమానం ఉంటే మీ ఇరుగు పొరుగు వీధుల్లో ఉన్న విద్యార్థులనైనా అడిగైనా నిజాలు కనుక్కోండి. దీంట్లో ఎలాంటి వేరే అపోహలకు తావివ్వద్దండి. దయచేసి మీడియా మిత్రులందరినీ నేను ఏమని కోరుకుంటున్నానంటే, ఈ అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించినందువల్ల పాఠశాలకు చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ చదివే విద్యార్థుల భవిష్యత్తుకు దెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ దీనికి మీ సహకారం అందించి పాఠశాలకు అభివృద్ధిలో పాల్గొనాలి. ఎవరో చేసిన తప్పుకు అధికారులకు మేము సంజాయించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇంకోసారి రాకూడదని మీరు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. సార్ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. ఎస్జేపీ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాము. మా స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి దగ్గర 850 మంది వరకు ఉన్నారు. కానీ ఇక్కడ భోజనం చేసే వాళ్ళు దగ్గర 500 మంది పైన ఉన్నారు. మేము ఇక్కడ ప్రతిరోజు మిడ్ డే మీల్స్ గాను టీచర్స్, హెడ్ మాస్టర్ ద్వారా మిగతా అదంతా అలాట్ చేస్తారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ చేస్తూ మీ ముగ్గురము ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున పర్యవేక్షణ ఉంటూ మీరంతా లైవ్ లో చూస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు క్రమశిక్షణతో ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. వీరికి మంచి ఫుడ్ కానీ, తర్వాత చిక్కీ కానీ, గుడ్డు ఇవ్వడం జరిగింది. మా స్కూల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి టీచరు, హెడ్ మాస్టర్ తో కోఆపరేషన్ తో టీచర్స్ అందరూ ఇక్కడ మిడ్ డే మీల్స్ డ్యూటీ ఏదైతే వేశారో అది ఆ డ్యూటీని చేస్తున్నాము. కనుక యాక్చువల్ గా నిన్నటి రోజు మాకి ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ మిడ్ డే మీల్స్ 12:15కి స్టార్ట్ అయితే మేము 12:50 వరకు ఇక్కడే ఉన్నాము. పిల్లలంతా భోజనం అయిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాము. భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ 10th B సెక్షన్ లో 2 అబ్బాయిలు ప్లేట్లతో ఆడుకుంటున్నారు. అది ఆ స్టీల్ ప్లేట్ కదా, ఇట్లా వంచడం ద్వారా ఏమైంది, ఆ ప్లేట్ కట్ అయ్యేసి ఒక అబ్బాయికి బాగా తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఏమైంది, మేము ఇమీడియట్ గా మా సారుల్లో హాస్పిటల్ తీసుకెళ్లి ఆ అబ్బాయికి ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ చేయించేసి వాళ్ళ పేరెంట్ కి కానీ మేము విషయం చెప్పాము. పేరెంట్ కానీ సార్ వెళ్తాంలే సార్ అన్నారు. తర్వాత మనకి DYFI అనే విద్యార్థులు ఇక్కడికి నిన్నటి రోజు రావడం జరిగింది. వచ్చి వాళ్ళు మేము డైరెక్ట్ చెప్పాము, మాతో కాదు మీరు పిల్లల్ని అడగండి అని.
పిల్లలతో క్లియర్ గా వాళ్ళు అడిగారు ఏమైందని. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అబ్బాయి చెప్పాడు సార్ క్లాస్ రూమ్ లో జరిగింది అని. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో రాంగ్ గా పోస్ట్ చేశారు. ఏమని, మిడ్ డే మీల్స్ లో మీరు క్యూలో లేక పిల్లలంతా తోసుకొని పేపర్ చేయి కట్ అయిందని. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మేము టీచర్లు మా డ్యూటీలు ఖచ్చితంగా చేస్తాము. మేము పిల్లల యొక్క వెల్ఫేర్ కోసం ఉన్నాము. మా స్కూల్ మొత్తం హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ. కనుక ఈ స్టూడెంట్స్ యూనియన్స్ కి చెప్పడం ఏమంటే, వాస్తవాలు ఏదైతే ఉందో అది మాత్రమే రాయండి. మీరు ఎట్లన్నా ఎప్పుడైనా కానీ ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు, పర్యవేక్షణ చేసుకొని వాస్తవాలు చేయండి. తర్వాత ప్రెస్ అండ్ మీడియాకి కానీ మీరు చెప్పడం ఏమంటే, మా స్కూల్ తరఫున ఏమన్నా ఉంటే హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ ఒకసారి ఫోన్ చేసి ఏం జరిగిందని విషయం తెలిసి మీరు రాయొచ్చు. దానికి మేము ఎప్పుడు కానీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాం. 16వ తేదీ ఎస్జేబి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మధ్యాహ్న భోజన సమయంలో సందర్శించడమైనది. ఇక్కడ మధ్యాహ్న భోజనము పిల్లలకు ఉపాధ్యాయులందరూ మరియు ప్రధాన ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో సరఫరా చేయబడుతున్నది. మధ్యాహ్న భోజనంను టేస్ట్ కూడా చేయడం జరిగింది. చాలా రుచికరంగా ఉంది. నిన్న ఒక చిన్న సంఘటన పాఠశాలలో జరిగింది. పిల్లలు భోజనం అనంతరము క్లాసులో పోయి వాళ్ళ ప్లేట్లను ఇద్దరు తమాషగా ఆ ప్లేట్ని ఉంచి ఆ ప్లేట్ను చించడానికి ప్రయత్నం చేశారు. పాఠశాల భోజన అనంతరము ఇంకా పాఠశాల బెల్లు కొట్టకముందనే క్లాస్ రూమ్లో వాళ్ళు సరదాగా చేసుకున్న ఈ యొక్క సంఘటనతో పిల్లవానికి ప్రమాదవశాత్తు చెయ్యి తగిలింది. వెంటనే ఉపాధ్యాయులు స్పందించి హుటాహుటిన పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకుని పోయి అక్కడ ప్రథమ చికిత్స చేయించి వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి తల్లిదండ్రులకు ఆ పిల్లవాడిని అప్పగించడమైన జరిగింది. ఇక్కడ ప్రతిరోజు ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనము సరఫరా చేయబడుతున్నది. లేదు ఇది తరగతి గదిలో ఆ పిల్లోడు ప్లేట్ ని వంచి పేపర్ మాదిరి చింపాలని ట్రై చేసినాడు. వీడి చేత కాలేదు. వీడు ఎంటర్ అయ్యి దానికి చింపేసారు.